హార్ట్ అటాక్ అనేది అసలు ఎందుకు వస్తుంది? మీరు కొత్తగా కార్ కొన్నాక ఎలాగైతే ఇంజిన్ పాడవకుండా తప్పకుండా టైంకి సర్వీస్కి తీసుకుంటూ లాంగ్ రన్లో బండి బాగా నడవడానికి ఎట్లయితే డైలీ మెయింటెనెన్స్ అనేది కూడా చేస్తూ ఉంటారు. కానీ అదే మన బాడీలో నిరంతరం 24/7 365 డేస్ పనిచేసే మన రియల్ ఇంజన్ అయిన మన గుండెకి, అంటే మన ఇంజన్ ఆఫ్ లైఫ్ అయినా మన హార్ట్కి మనం ఎలాంటి కేర్ తీసుకోవాలి ఈజీగా అందరికీ అర్థమయ్యేలా ఈ వీడియోలో మనం హార్ట్ని ఒక కార్ ఇంజన్తో కంపేర్ చేసుకుంటూ సింపుల్గా అందరికీ అర్థమయ్యేలా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో హార్ట్ అనేది మన ఇంజన్ ఆఫ్ లైఫ్ అని అంటుంటాం. అండ్ ఏ విధంగా అయితే ఇంజన్ అనేది అన్ని పార్ట్స్కి ఆయిల్ అనేది పంప్ చేస్తుందో, అదేవిధంగా మన బాడీలో హార్ట్ నుండి అనేక బ్లడ్ వెల్స్ అనేవి వచ్చి అవి ఆక్సిజన్ని, న్యూట్రియంట్స్ని మొత్తం బాడీలో పంప్ చేస్తూ ఉంటుంది. ఇంజన్లో ఉన్న కార్ అయినా మనం ఇంజన్ స్టార్ట్ చేసినప్పుడు మాత్రమే పనిచేస్తూ ఉంటుంది. కానీ మన హార్ట్ అనేది మనం నిద్రపోతున్నా, పనిలో ఉన్నా, ఏం చేస్తున్నా కూడా హార్ట్ నిరంతరం కొట్టుకుంటూనే ఉంటుంది. ఎన్నిసార్లు కొట్టుకుంటుంది అంటే యావరేజ్ మనకు 60 to 100 బీట్స్ పర్ మినిట్ నార్మల్ అయితే, యావరేజ్గా ఒక 72 బీట్స్ అనుకుంటే జస్ట్ ఇమాజిన్ మన హార్ట్ ఎన్నిసార్లు కొట్టుకుంటుంది. 72 టైమ్స్ అని పర్ మినిట్ ఒక యావరేజ్గా క్యాల్కులేట్ చేసుకున్న గంటలో 60 నిమిషాలు అండ్ రోజులో 24 గంటలు. 72 × 60 × 24 చూసుకుంటే గుండె అనేది 1,00,000 సార్లకు పైనే కొట్టుకుంటుంది. అది కూడా ఎన్ని రోజులు అంటే మనం పుట్టినప్పటి నుంచి మనం చివరి రోజు వరకు కూడా హార్ట్ అన్నిసార్లు ప్రతిరోజు 1,00,000 సార్లకు మించి కొట్టుకుంటూ ఉంటుంది. దీంట్లో కూడా ఏ విధంగా అయితే ఇంజన్లో మనకు సిలిండర్స్ అనేవి ఉంటాయో, మన హార్ట్లో కూడా ఛాంబర్స్ అనేవి ఉంటాయి. అంటే చెడు రక్తాన్ని కలెక్ట్ చేసుకోవడానికి, చెడు రక్తం నుంచి మంచి రక్తాన్ని బాడీ మొత్తం పంప్ చేయడానికి అన్నట్టు. ఏ విధంగా అయితే ఇంజన్లో నుంచి మనకు పైప్స్ అనేవి వస్తాయో, అదేవిధంగా హార్ట్ నుంచి మనకు రక్త సరఫరా చేయడానికి బ్లడ్ వెజల్స్ అనేవి, దాన్నే కరోనరీ ఆర్టరీస్ అని కూడా అంటాం, అవి కూడా మనకు హార్ట్ నుంచి వస్తూ ఉంటాయి. నెక్స్ట్ డిస్కస్ చేసుకునే పార్ట్, అసలు ఇంజన్ ఓవర్ హీట్ అయితే ఏమవుతుంది అంటే మనకు హార్ట్ పరంగా ఎటువంటి ప్రెషర్ మనం కలగజేయచ్చు ఆర్ దాన్ని ఒక్కొక్క డిసీజ్తో మనం కంపేర్ చేసుకున్నట్లయితే, సపోజ్ ఫస్ట్ మనం చూసుకుందాం బీపీ పెరిగితే హార్ట్ పైన ఎట్లాంటి ప్రెషర్ పడుతుంది అని. ఇప్పుడు ఒక కార్ అనేది మనం నార్మల్ స్పీడ్లో వెళ్తే పర్వాలేదు, కానీ మాటికి దాన్ని బాగా తొక్కి ఫుల్ రైస్ చేస్తూ ఉంటే దాని ఏ విధంగా అయితే ప్రెషర్ పెరుగుతుందో, ఆర్ జస్ట్ మనకు నార్మల్గా ఫ్లాట్గా సర్ఫేస్ పైన కార్ నడపడానికి, ఒక మిట్ట పైన ఒక హిల్ పైన కార్ నడపడానికి ఎటువంటి డిఫరెన్స్ ఉంటుందో, అదేవిధంగా మనకు నార్మల్ బ్లడ్ ప్రెషర్ ఉంటే మన హార్ట్ ఈ విధంగా పనిచేస్తూ ఉంటుంది. అదే బ్లడ్ ప్రెషర్ ఎక్కువైనట్లయితే ఈ విధంగా వెళ్ళాల్సిన కార్ కాస్త ఈ విధంగా వెళ్ళినట్టు అవుతుంది. నెక్స్ట్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటి బీపీ తర్వాత అంటే కొలెస్ట్రాల్ అంటాం. ఏ విధంగా అయితే మనకు ఇంజన్ నుంచి వచ్చే పైప్స్లో మనకు చాలా రోజులు అది క్లీన్ చేసుకోకపోతే పైప్స్ అన్నీ బ్లాక్ అయిపోయి క్లాగ్ ఎట్లయితే అవుతాయో, అదేవిధంగా మనకు హార్ట్లో నుంచి వచ్చే బ్లడ్ వెజల్స్ అంతా కూడా ఎవరికైతే కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి బాగా తీవ్రంగా ఉంటాయో వారికి పేరుకుపోయి, ఎట్లయితే ఇంజన్ నుంచి వచ్చే పైపు ఈ పేరుకుపోయిన వాటి వల్ల బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయో, అదేవిధంగా కొలెస్ట్రాల్ బాగా ఎక్కువ ఉన్న వారికి మనకి ఈ బ్లడ్ వెజల్స్లో, రక్తనాళాల్లో అంతా కొలెస్ట్రాల్ డిపాజిట్ అయిపోయి బ్లాక్ అయ్యే రిస్క్ అనేది మనకు పెరుగుతూ ఉంటుంది. బీపీ డిస్కస్ చేసుకున్నాం, కొలెస్ట్రాల్ డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ మనకు వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్లో స్మోకింగ్ అంటాం, ఆల్కహాల్ అంటాం, అబ్నార్మల్ స్లీప్ హ్యాబిట్స్ కానీ, ఎక్కువ స్ట్రెస్ కానీ, టెన్షన్ తీసుకుంటే ఏమవుతుంది అనేది, మనకు కార్ బాగా ఫంక్షన్ అవ్వాలంటే ఎక్కడైనా మంచి చోట పెట్రోల్ పట్టించుకుంటాం, కానీ పొల్యూటెడ్ పెట్రోల్ని పెట్టుకుంటే బ్యాడ్ ఫ్యూయల్ వల్ల ఎట్లయితే ఇంజన్ పాడైపోవచ్చో, అదేవిధంగా మనకి ప్యూర్గా ఉన్న బ్లడ్లో మనకు సిగరెట్ స్మోకింగ్ వల్ల కానీ, ఆల్కహాల్ వల్ల కానీ ఈ టాక్సిన్స్ అన్నీ కూడా మనకు బ్లడ్ పైన పడితే మనకు బ్యాడ్ ఫ్యూయల్ ఇంజన్కి ఎటువంటి డ్యామేజ్ చేస్తుందో, అదేవిధంగా మనకి ఈ స్మోకింగ్, ఆల్కహాల్ అండ్ టెన్షన్, స్ట్రెస్ అనేవి కూడా బ్యాడ్ ఫ్యూయల్ లాంటివి మన హార్ట్కి, సో బ్లడ్ని ఇంప్యూర్గా చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఆఫ్ ద మోర్ సిగ్నిఫికెంట్ రిస్క్ ఫ్యాక్టర్ విచ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ థింక్ యాజ్ కాస్మెటిక్ రీజన్, బట్ ఒబెసిటీ అనేది కూడా మనకు హార్ట్కి అత్యంత రిస్క్ ఫ్యాక్టర్ అంటాం. ఎందుకు?
ఒక కార్ కెపాసిటీ నలుగురు కూర్చునే కెపాసిటీ అయితే పర్వాలేదు కానీ మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం ఇంజన్ పైన ఫుల్ ఓవర్లోడ్ చేసేసి బస్తాలు బస్తాలు దానిపైన పెట్టడం. సో అలాంటి కండిషన్లో ఏ విధంగా అయితే ఇంజన్కి కూడా బాగా బలంగా లాగి ఇబ్బంది పడుతూ ఉంటుందో సేమ్ వే మనకి స్లిమ్గా ఆర్ నార్మల్ వెయిట్లో ఉన్న వాళ్ళ హార్ట్కి, బాగా ఒబెసిటీ ఉండి లావుగా ఉన్న వాళ్ళ హార్ట్కి చాలా హార్ట్ పైన ఓవర్లోడ్ అనేది పడుతూ ఉంటుంది, హార్ట్ పైన కానీ ఆ బ్లడ్ వెజల్స్ పైన కానీ. అందుకే ఇప్పుడు చెప్పుకున్న బీపీ కానీ, కొలెస్ట్రాల్ కానీ ఆర్ స్ట్రెస్ కానీ, సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్ అనేవి అన్నీ కూడా మనకి మన హార్ట్ అనే ఇంజన్కి రిస్క్ ఫ్యాక్టర్స్ లాంటివి. మనకు ఇంజన్ పాడైపోయేటప్పుడు ఏ విధంగా అయితే ఇంజన్ ఓవర్ హీట్ ఎక్కడము, దాంట్లోంచి పొగలు రావడము అట్లయితే సిమ్టమ్స్ ఎట్లయితే ఉంటాయో అదేవిధంగా మనకు హార్ట్ అటాక్ సంబంధించి కానీ ఆర్ హార్ట్కి సంబంధించి మనకు వార్నింగ్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏముంటాయి అని చూసుకుంటే మోస్ట్లీ అందరికీ తెలిసినట్టే లెఫ్ట్ సైడెడ్ చెస్ట్ పెయిన్ కానీ, కొంచెం బరువు ఎక్కినట్టు కానీ ఉండడము, అండ్ చెస్ట్లో కాకుండా కొంచెం లెఫ్ట్ ఆర్మ్కి కానీ ఆర్ జాకి కానీ స్ప్రెడ్ అవ్వడము, దాంతోపాటు కొంచెం గుడ్డకి బాగా అధికంగా కొట్టుకుంటున్నట్టు దడలు రావడము, లేకుంటే వామిటింగ్ వచ్చినట్టు రావడం, ఎక్కువగా చెమటలు పట్టించడము, అనీజీనెస్ లాగా ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ డయాబెటిక్ ఉన్నవారిలో, షుగర్ పేషెంట్స్లో మనకు మోస్ట్ ఆఫ్ ద హార్ట్ అటాక్స్ సైలెంట్ అటాక్స్ ఉంటాయి. అంటే ఎటువంటి వార్నింగ్ సైన్స్ సిమ్టమ్స్ ఏం లేకుండా సైలెంట్ హార్ట్ అటాక్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి డయాబెటిక్లో. సో ఎప్పుడైతే మనకు కార్లో వార్నింగ్ సైన్ ఇచ్చిన తర్వాత వెంటనే మెకానిక్కి తీసుకొని వెళ్తారో అదేవిధంగా మన బాడీలో ఇలా చిన్న కొద్దిపాటి సిమ్టమ్స్ అయినా కూడా మనం అర్లీగా పికప్ చేసుకుంటే ఈ డ్యామేజ్ కంట్రోల్ అనేది చేసుకునే ఆప్షన్ ఉంటుంది. సో నెక్స్ట్ కమింగ్ టు ద మెయింటెనెన్స్ పార్ట్. ఇంజన్ బాగా ఉండాలంటే ఎట్లయితే ప్రాపర్గా సర్వీసింగ్ చేసుకుంటూ, ఆయిల్ ప్రాపర్గా మంచి ఆయిల్ పూసుకుంటూ, ఎక్కువ దానిపైన ప్రెషర్ పడకుండా, స్మూత్గా అతిగా ఇష్టం వచ్చినట్టు తొక్కకుండా మోడరేట్ స్పీడ్లో ఎట్లయితే వెళ్తామో అదేవిధంగా మన హార్ట్ అనేది ప్రాబ్లం కాకుండా ఉండాలి అంటే, మనకు ఇంజన్ లాంగ్ రన్లో కూడా ప్రాబ్లం అవ్వకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన చిన్నపాటి ట్రిక్స్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేది రెగ్యులర్ వాకింగ్ అండ్ ఎక్సర్సైజ్ అనేది. నెక్స్ట్ తీసుకోవాల్సిన ఫుడ్లో మనకు షుగర్స్ అన్నీ తగ్గించుకుంటూ, సాల్ట్ కంటెంట్ తగ్గించుకుంటూ, ఫైబర్ ఫుడ్ అనేది బాగా తీసుకుంటూ ఉండాలి. అండ్ స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ ఇవన్నీ ఉంటే అవన్నీ ఆపేయాలి. అది కాకుండా వన్ మోస్ట్ నెగ్లెక్టెడ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రివెంటివ్ టిప్ ఏంటి అంటే అడిక్వేట్ అండ్ గుడ్ క్వాలిటీ స్లీప్ అంటాం. అంటే ఇంజన్కి కంటిన్యూస్గా నడుస్తున్న ఇంజన్కి కూడా అప్పుడప్పుడు బ్రేక్ ఇస్తేనే ఆ ఇంజన్ కొంచెం చల్లబడిపోయి మళ్ళీ ఎట్లయితే పికప్ అవుతుందో అదేవిధంగా గుడ్ క్వాలిటీ స్లీప్ ఎవ్రీడే అనేది చాలా ఇంపార్టెంట్. సర్టైన్ ఏజ్ తర్వాత ఇయర్లీ హెల్త్ చెకప్ ఫర్ హార్ట్ అనేది ఉంటుంది. కార్లో కాస్ట్లీయెస్ట్ పార్ట్ అయిన ఇంజన్ ఫెయిల్ అయితే మనకు కావాలంటే ఇంకొక కార్ కొనుక్కోవచ్చు, కానీ మన బాడీలో మోస్ట్ క్రూషియల్ అండ్ ఇంపార్టెంట్ ఆర్గన్ అయిన హార్ట్ ఫెయిల్ అయితే మాత్రం మనకు రిప్లేస్మెంట్ అనేది ఉండదు. కాబట్టి బాగా ఇప్పటి నుంచే ఎవ్రీడే మనం బాగా మెయింటైన్ చేసుకుంటేనే మనకు లాంగ్ రన్లో కూడా మనకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో హార్ట్ ఈస్ వెరీ ప్రీషియస్ అండ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ ఆన్ డైలీ బేసిస్. ఈ వీడియో కనుక మీకు నచ్చింది ఆర్ మీకు ఏమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయగలరు ఆర్ షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్.